హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఈ పేజ్కి రండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది కదా, ఈ బాక్స్లో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ వెరిఫై అని మీద క్లిక్ చేస్తే మీరు ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంట్రీ చేసేసి మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేయండి. అలాగే సేమ్ టు సేమ్ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. వెరిఫై ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి ఓపెన్ చేయండి. దానికి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా తీసుకొచ్చి ఎంట్రీ చేసేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు స్టెప్స్, ఓకేనా? సో కింద చూడండి, అప్లికేషన్ నేమ్ ఎంటర్ చేయండి. సో యాజ్ పర్ ఎస్ఎస్ ప్రకారం ఎంటర్ చేయండి. అండ్ ఒక పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ పక్కనే కన్ఫర్మ్గా పాస్వర్డ్ ఉంది కదా, సేమ్ ఇది ఎంటర్ చేసిన పాస్వర్డ్ పక్కన ఎంటర్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేయగానే మనకు లాగిన్ సక్సెస్ఫుల్లీ అని రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో కొంచెం కిందికి చూడండి, ఇక్కడ మనకు వస్తే ఇందాక మనం సెట్ చేసుకున్నటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ రెండు ఎంటర్ చేయండి. ఐడి ఏముంటుంది అని అనుకుంటే అఫ్కోర్స్ మీరు మెయిల్ ఐడి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అండ్ మీ మొబైల్ చెక్ చేసుకోండి, అందులో ఉంటాయి. నథింగ్ బట్ మొబైల్ నెంబర్ ఉంటుంది, ఇందాక సెట్ చేసుకున్న పాస్వర్డ్, ఆ క్యాప్స్ అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అనేది క్లియర్గా టైమింగ్తో సహా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైం మన వీడియో కనుక చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ABCDEFG అట్లా. సో ఇక్కడ వన్ బై వన్ ఇందాక మనం ఎంట్రీ చేసిన ఫోను రిమైనింగ్ అని మనం ఇప్పుడు ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మదర్ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్, అండ్ కేటగిరీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఆటోమేటిక్గా వచ్చింది. అండ్ ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డా అని అడుగుతుంది. అవునైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో పెట్టేసుకోండి. అండ్ ఇంకొంచెం కింద చూడండి, టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఐడి. అయ్యో గవర్నమెంట్ ఐడి ఏంటిది అని పర్సన్ కాకండి, ఏం లేదు, మన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అట్లనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేసి మీకు చూపెడతా, మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు. సో నేను ఆధార్ కార్డ్ నెంబర్, ఇక్కడ ఆధార్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఐడి కార్డు సెలెక్షన్ చేసుకుంటే ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి, అంతే. అండ్ ఇక్కడ క్యాండిడేట్ టైప్ ఫ్రెషా, రిపీటెడ్ అని అడుగుతుంది. ఫ్రెష్ అయితే ఫ్రెష్, రిపీట్ అయితే రిపీట్. ఇక్కడ చూడండి మీరు ఆర్యూఏ క్యాండిడేట్ వితౌట్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ ఏ థర్డ్ ఆర్ ఫిఫ్త్ 5 years ఇంటిగ్రేటెడ్ LLB డిగ్రీ అని అడుగుతుంది. అవునైతే అవును పెట్టుకోండి, లేకపోతే లేదు. సో ఎస్ అని పెట్టుకున్నట్లయితే అవును, మేము ఫైనల్ ఇయర్ ఎన్రోల్మెంట్ చేసుకోలేదు అని అనుకుంటే ఎస్ పెట్టుకుంటే ఈ విధంగా ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. 2 pages ఉంటుంది ఇది. ఓకే, ఈ సింపుల్గా 2 pagesని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకుని అది మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి చాలా సింపుల్గానే ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఫిలప్ చేసి స్కాన్ చేసి మళ్ళీ మనం అప్లోడ్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే మనం వితౌట్ ఎన్రోల్మెంట్ క్యాండిడేట్ అండ్ 3 years ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కాబట్టి. ఓకే, అండ్ పక్కనే రైట్ సైడ్లో మన ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో 4 points ఉంటాయి. ఇందులో మీరు చదువుతున్నారా లేకపోతే బార్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా ఏంటి అనేది 4 steps ఉంటాయి. ఇందులో ఏ పాయింట్కి మీరు సూటబుల్ అవుతారు అనేది సెట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇదిగో నేనైతే 3rd పాయింట్కి సూటబుల్ అవుతానని నేను అనుకొని 3rd పాయింట్కి సెలెక్షన్ చేసుకొని సేవ్ చేసి నెక్స్ట్ పేజ్కి వస్తున్నా. మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి, లేకపోతే అది పర్టికులర్గా చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ పేజ్కి వస్తే ఇక్కడ B సెక్షన్కి వచ్చేసినాం. సో వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అడ్రస్ ప్లేస్లో మన అందరికి తెలుసు, హౌస్ నెంబర్, స్ట్రీటు, విలేజ్, పిన్ కోడ్, స్టేటు. సో సేమ్ ఉంటే పక్కనే సేమ్ యాజ్ అడ్రస్ అని మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్కి వచ్చేసేయండి. అడ్రస్ కాబట్టే మీకు సింపుల్గా చెప్పడం జరిగింది. సేమ్ ఇదిగోండి, ఇక్కడ ఎంట్రీ చేసిన డీటెయిల్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి. నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ C కాలంలో మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ SSC డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్, ఇంటర్ తర్వాత ఇంకేమైనా చేస్తే ఆ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్, LLB డీటెయిల్స్, ఇట్లా అన్నీ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ SSC ఎడ్యుకేషన్ క్లాస్ 10th కనుక చూస్తున్నట్లయితే ఆ ఫస్ట్ బాక్స్లో కాలేజ్ లేకపోతే ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్, ఆ బోర్డ్ ఏంటి, సో సబ్జెక్ట్స్ ఏంటి, సో టైప్, రిజల్ట్ టైపు, మీరు పర్సంటేజా, CGPAనా, ఎంత పర్సెంటేజ్ వచ్చింది లేకపోతే ఎంత CGPA వచ్చింది, ఏ ఇయర్లో కంప్లీట్ అయిపోయింది, ఇట్లా 10th
ఇంటర్ కంప్లీట్ చేయాలి ఈ సెక్షన్లో. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎల్ఎల్బి క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా సేమ్ టు సేమ్ 5 years ఇంటిగ్రేటెడా 3 years ఇంటిగ్రేటెడ్ అనేది చూస్ చేసుకున్న తర్వాత మీ కాలేజ్ డీటెయిల్స్ లేకపోతే ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అదే విత్ అడ్రస్తో సహా ఎంటర్ చేయాలండి. పైన కూడా అంతే, 10th అండ్ ఇంటర్ అవి కూడా అంతే. అండ్ ఎల్ఎల్బి కూడా ఈ విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్, కరీంనగర్ ఎక్కడ చూస్ చేసుకున్నా అట్లా సేమ్ టు సేమ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి కొంచెం కిందికి రండి. ఎల్ఎల్బి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కిందికి వస్తే డిగ్రీ అండ్ పీజీ డీటెయిల్స్ కూడా సేమ్ టు సేమ్ అవే పర్టికులర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓకే, సో మీ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ సపరేటు దానికే, కాకపోతే చిన్న అవన్నీ అంతే, అంతకు మించి పెద్దగా ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఎగ్జామినేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ ఇంగ్లీష్లో కావాలన్నా తెలుగులో కావాలన్నా మీ లాంగ్వేజ్ ఏందో సెలెక్షన్ చేసుకోండి. ఆ తర్వాత మీకు 3 సెంటర్స్ ఉంటాయి. సో మన తెలంగాణలో వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ ఉంది, అంతే, ఓన్లీ హైదరాబాదే ఉంది. రిమైనింగ్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో 3, 4 ఉండడం అయితే జరిగింది. సో హైదరాబాద్ తర్వాత మనకు తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ పెట్టుకోండి. ఆ తర్వాత మీకు దగ్గర నచ్చినటువంటి స్టేట్స్ అయితే సెలెక్షన్ చేసుకోండి. మనకు పక్కనే తెలుగు రాష్ట్రాలలో ఇంకేముంటుందంటే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి విజయవాడ, విశాఖపట్నం, ఇంకొకటి సంథింగ్ ఏదో ఉంటుంది తిరుపతి, ఇట్లా. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే 3-4 సెంటర్స్ అయితే వచ్చారు. సో ఇవన్నీ ఎంటర్ చేసేసి సేవ్ నెక్స్ట్ మీదికి వచ్చేసిన. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్, కోర్స్ ఇవే డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సెక్షన్ వచ్చింది. ఈ సెక్షన్లో మనకి డాక్యుమెంట్ అప్లోడ్స్ ఖచ్చితంగా ఇవి మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ స్టార్ మార్క్స్. సో 6 రకాల డాక్యుమెంట్ అనేది మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి సెక్రటరీ అంటే ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ మెమో అండ్ ఎల్ఎల్బికి సంబంధించింది. సో ఎవరైతే అక్కడ మీరు ప్రజెంట్ ఎన్రోల్మెంట్ చేసుకోలేదో వాళ్ళైతే అండర్టేకింగ్ ఫామ్ ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా. ఓకే, సో ఇక్కడ ఇవి జేపీజీ ఫార్మాట్లో తీసుకుంటుంది 600 KB లోపు, అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా తీసుకుంటుంది. సో అండర్టేకింగ్ ఫామ్ అయితే పీడిఎఫ్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, ఎందుకంటే 2 pages ఉంటాయి కాబట్టి. సో అవన్నీ కూడా నేను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్కి రావాలి. సో ఎంట్రీ చేసిందంతా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, లాస్ట్కి రండి. సో టిక్ మార్క్ చేసేసేయండి డిక్లరేషన్కి. ఓకే ఉంటే కనుక ఇక్కడ నుంచి కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఆఫ్కోర్స్, కానీ అవసరం లేదు, పేమెంట్ తీసినాక తీసుకోండి. ఓకే, సో డిక్లరేషన్ జాగ్రత్త చదువుకోండి. అండ్ ఎడిట్ ఏమైనా ఉంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోండి. అండ్ ఓకే ఉంటే అప్లికేషన్ ఫైనల్గా సబ్మిట్ చేసేయండి. సో డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ మనం ఎంత పేమెంట్ కట్టాలి ఏంటిది అనేది ఇక్కడ కనబడుతుంది. 3600 రూపీస్ అయితే మనకు కనబడుతుంది. సో ఓకే ఉంటే కనుక ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి పేమెంట్ గేట్వేస్. మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్, చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒక గేట్వే అనేది మీరు చూస్ చేసుకోండి, అమౌంట్ అయితే కట్టేసేయండి. ఇక్కడ ఏం ఫ్రెష్ కానీ బ్యాకప్ కానీ క్లిక్ చేయకండి. పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చినాక ఈ పేజ్కి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, సో అక్నాలజ్మెంట్ వస్తుంది. కొంచెం కిందికి రండి, ఇక్కడ ప్రింట్ ఆప్షన్ వస్తుంది, హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, అండ్ మళ్ళీ హోమ్ పేజ్కి వస్తే మీకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది ఏంటి అనేది కూడా ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ డేట్ ఆఫ్ పేపర్ ప్రాక్టీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి పెన్సిల్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మొత్తం ఇక్కడ ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటాయి ఇక్కడ హెల్ప్ డెస్క్ సంబంధించిన నెంబర్స్ కూడా ఉండడం అయితే జరిగింది, రైట్ సైడ్లో చూడండి. ఓకే, సో ఇంతే అండి, బార్ ఎగ్జామ్కి సంబంధించిన పెద్దగా ఏముండదు, చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఇట్లాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఒక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.